అధికారంలోకి వస్తే అన్ని హామీలు అమలు చేస్తామని మాట తప్పిన కాంగ్రెస్పై బీఆర్ఎస్ యుద్ధం ప్రకటించింది. సంక్షేమ పథకాల ఎత్తివేతకు కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. గృహలక్ష్మి, దళిత బంధు, గొర్రెల పంపిణీ లబ్ధిదారులకు సైతం కాంగ్రెస్ ద్రోహం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పలు కీలక నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్, హరీష్ రావు భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ సర్కార్ ప్రారంభించిన అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ అక్కసుతో రద్దు చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. 10 ఏళ్లలో లక్షల మందికి ఉపయోగపడే వారి జీవితాల్లో మార్పు తెచ్చిన కార్యక్రమాలను సైతం రాజకీయ దురుద్దేశంతో పక్కన పెడుతుందని మండిపడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు పురోగమించాలనే లక్ష్యంతో కేసీఆర్ సర్కార్ తెచ్చిన పథకాలను రాజకీయ కోణంలో ఆలోచించి రద్దు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును విమర్శించారు. గత ప్రభుత్వ పథకాల రద్దుపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందించిన అధికారిక పత్రాలతో లబ్ధిదారులు కోర్టును ఆశ్రయించే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్, హరీష్ రావు తెలిపారు. ప్రజల ప్రయోజనాలకు లబ్ధి కలిగించే ఏ కార్యక్రమాన్ని వ్యతిరేకించినా, రద్దు చేసినా ప్రజల తరపున బీఆర్ఎస్ నిలబడుతుందని వారు స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, ఏ పార్టీ ఉన్నా ప్రభుత్వం అనే వ్యవస్థ శాశ్వతం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు, నిధులు, ఇచ్చిన రోడ్లు, భవనాలు వంటి ప్రజా ప్రయోజన మౌలిక వసతులను రద్దు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తూ జీవో ఇచ్చిందని, లబ్ధిదారుల ఎంపిక పూర్తయి అధికారిక పత్రాలు అందుకున్న వారి పరిస్థితి ఏమిటో స్పష్టం చేయాలని కేటీఆర్, హరీష్ రావు డిమాండ్ చేశారు. అటు గొర్రెల పంపిణీ ద్వారా లక్షల మంది యాదవుల కుటుంబాల్లో ఆర్థిక భరోసా కలిగిందని, ఇలాంటి కార్యక్రమాన్ని కూడా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని కేటీఆర్, హరీష్ రావు అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ పథకంలో భాగంగా తమ వాటాగా డీడీలు కట్టిన వారికి వెంటనే గొర్రెలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దళిత బంధు పథకాన్ని కూడా రద్దు చేయాలని ఆలోచిస్తుందని, 12 లక్షలు ఇస్తామన్న హామీకి కాంగ్రెస్ కట్టుబడి ఉండాలని అన్నారు. ఈ పథకం కింద ఎంపికైన వారికి తక్షణమే నిధులు మంజూరు చేసి యూనిట్లు ప్రారంభమయ్యేలా చూడాలని సూచించారు. ఇక పేదలకు మేలు చేసి గృహలక్ష్మిని రద్దు చేసిన కాంగ్రెస్ సర్కార్ దళిత బంధు, గొర్రెల పంపిణీని రద్దు చేయాలని చూడడం ఆయా సామాజిక వర్గాలకు తీరని అన్యాయం చేసినట్లేనని కేటీఆర్, హరీష్ రావు మండిపడ్డారు. ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని రద్దు చేసి రాష్ట్ర ప్రజలకు అధికార పార్టీ తీరని ద్రోహం చేస్తుందని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో లబ్ధిదారులకు అండగా పార్టీ తరపున నిరసనలు చేపడతామని వెల్లడించారు. పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పట్టణాలు, గ్రామాలకు గత ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ ప్రభుత్వం రద్దు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేసిన కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ చేస్తున్న అన్యాయాలపై ప్రజలను చైతన్యవంతులను చేసి పోరాడాలి అని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు.